శ్లోకం 1 భావం. నేను మనస్సు కాదు, అది ఉదయించే అల మాత్రమే అని నేను చూస్తున్నాను. నేను బుద్ధి కాదు, అది కాంతిని ప్రతిబింబించే అద్దం మాత్రమే అని అనుభవిస్తున్నాను. నేను అహంకారం కాదు, అది తాత్కాలికంగా నాటకమాడే పాత్ర అని తెలుసుకుంటున్నాను. నేను ఇంద్రియాలు కాదు, అవి కేవలం ప్రపంచాన్ని తాకే ద్వారాలు మాత్రమే. నేను చిదానంద స్వరూపుణ్ణి, నిశ్శబ్దంగా వెలిగే శివత్వమే నా నిజమైన స్వరూపం. శ్లోకం 2 భావం. ప్రాణాల ప్రవాహం నేను కాదు, అది నాలో సాగే గాలివీచిక మాత్రమే. నేను శరీరపు పదార్థములు కాదు, అవి కాలంతో మారే మట్టి రూపాలు. నేను పంచకోశాల ఆవర్తనాల్లో చిక్కుకున్నవాడిని కాదు, వాటికి సాక్షిగా నిలిచే నిశ్చలత్వం. నేను మాటలు కాదు, చేతులు కాదు, కాళ్ళు కాదు, ఇవన్నీ నా మీద నాట్యం చేసే సాధనాలు మాత్రమే. నేను చిదానంద స్వరూపుణ్ణి, ఎక్కడా కదలకుండా అన్నిటినీ ఆవరించే శివత్వమే. శ్లోకం 3 భావం. నాలో ద్వేషం లేదు, అది అజ్ఞానపు నీడ మాత్రమే. నాలో రాగం లేదు, అది తాత్కాలికంగా మనసులో పుడే రంగు మాత్రమే. లోభం, మోహం నన్ను తాకవు, అవి గాలిలో తేలే మబ్బుల్లా వచ్చిపోతాయి. గర్వం, అసూయ నాలో చోటు పొందవు, ఎందుకంటే నేను సంపూర్ణతనే. నేను ధర్మార్థ కామ మోక్షాలకు అతీతుడిని, ఎందుకంటే నేను ఇప్పటికే పరిపూర్ణానందమే. శ్లోకం 4 భావం. పుణ్యం, పాపం నాకు చెందవు, అవి కర్మల నాటకంలోని పాత్రలే. సుఖ దుఃఖాలు నన్ను కదిలించవు, అవి అలలవలే వచ్చిపోతాయి. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు అన్నీ మార్గాలే, కానీ నేను మార్గం కాదు, గమ్యం. నేను భోజనం కాదు, భోజ్యము కాదు, భోక్త కూడా కాదు. నేను వీటన్నిటికీ సాక్షిగా ఉన్న నిశ్శబ్దం. నేను చిదానంద స్వరూపుడిని, అనుభవాలన్నిటినీ ఆవహించిన శివత్వమే. శ్లోకం 5 భావం. మరణం నన్ను తాకదు, అది శరీరపు మార్పు మాత్రమే. భయం నాలో లేదు, ఎందుకంటే నేను శాశ్వతత్వమే. నేను జాతి బంధాలకు అతీతుడిని, అవి ప్రపంచం వేసిన గీతలు మాత్రమే. నాకు తండ్రి, తల్లి, జన్మ అన్న భావనలు కూడా లేవు, అవి కాలపు కథలు మాత్రమే. నేను బంధువులు, స్నేహితులు, గురువులు, శిష్యులు అన్న విభేదాలకు అతీతుడిని, ఎందుకంటే నేను చిదానంద స్వరూపుడిని. శ్లోకం 6 భావం. నేను నిర్వికల్పుడిని, ఆలోచనల అల్లికలకు అతీతమైన ప్రశాంతతనే నేను. నేను నిరాకారుడిని, కానీ అన్ని రూపాలుగా వ్యక్తమవుతున్నాను. నేను సర్వత్ర వ్యాపించిన వాడిని, ప్రతి ఇంద్రియములలో ప్రతిధ్వనించే నిశ్శబ్దం నేను. నాకు బంధమూ లేదు, విముక్తియూ లేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ స్వతంత్రుడినే. నేను చిదానంద స్వరూపుడిని, నిత్యంగా వెలిగే శివత్వమే నా సత్యం. ఇట్లు మహానుభావుడైన శ్రీ శంకరాచార్యుల వారు రచించిన ఆత్మషట్కం పూర్తయింది. శాంతం, శివం, అద్వైతం.